మానసికంగా గెలిచిన చంద్రబాబు జగన్ కి షాక్ తప్పదా? మరి దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు తప్పకుండా వాటిని కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. తెలుగుదేశం పార్టీ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మానసికంగా గెలిచినట్టే. ఎందుకంటే గతంలో జడ్పీటీసీగా నిలబడాలంటే ప్రత్యర్థులు భయపడేవారు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ ఉండేది కాదు. ఒకవేళ ధైర్యం పోగు చేసుకుని పోటీ చేసిన చివరి నిమిషంలో నామినేషన్లు ఉపసంహరించుకునేవారు. కానీ ఈసారి మాత్రం అలా లేదు. సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం గతం మాదిరిగా తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. అందుకే ఎక్కడో విదేశాల్లో ఉన్న చనిపోయిన జడ్పీటీసీ కుమారుణ్ణి తెచ్చి పోటీ చేయించారు. గతంలో నామినేషన్లు వేసి ఊరుకునేవారు. గ్రామాలకు వెళ్లి ప్రచారం కూడా చేసేవారు కాదు. అటువంటిది ప్రచారంలోకి దిగారు. సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందుకే అంత ఈజీగా తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టే అవకాశం లేదు. ఒకవేళ 100 ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం తప్పదనే హెచ్చరికలు ఇచ్చే అవకాశం ఉంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.